నమస్తే, వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనం సేమియా పులావ్ తయారు చేస్తాము. దానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు సేమియా, 2 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసి పెట్టుకోవాలి, 1 స్పూన్ క్యారెట్ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, ఒక చిన్న ఉల్లిపాయ సన్నగా పొడవుగా తరిగి పెట్టుకోవాలి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, పులావ్లోకి మసాలాలు: 2 బిర్యానీ ఆకులు, 1/2 ఇంచ్ పట్ట, 3 లవంగాలు, 1/2 స్పూన్ సాజీరా, 3 ఇలాచీలు, చిటికెడు పసుపు, 1.5 స్పూన్ ఆయిల్. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ వేడైంది. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో సేమియా వేయించుకుందాం. ఇప్పుడు సేమియాని ఇలా 3-4 నిమిషాల పాటు వేయించుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ కావాలంతే. ఇప్పుడు సేమియాని ఒక ప్లేట్లో వేసుకుందాము. ఆన్ చేసుకొని అదే ప్యాన్ పెట్టుకుందాము. దీంట్లో ఆయిల్ వేసుకోవాలి. సేమియా పులావ్కి ఆయిల్ చాలా తక్కువనే పడుతుంది. నెయ్యిలో కూడా చేసుకోవచ్చు ఇది. ఆయిల్ వేడైంది. ఇప్పుడు మసాలాలు వేసుకుందాము. బిర్యానీ ఆకు, పట్ట, లవంగాలు, ఇలాచీలు కొంచెం ఇలా తీసి వేయాలి. పొట్టు, సాజీరా అన్నీ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. దీంట్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. పుదీనా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇంకా ఇందులో మనకు నచ్చిన కూరగాయలు కూడా వేసుకోవచ్చు. ఏవైనా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనకు నచ్చిన కూరగాయలు ఏవైనా వేసుకోవచ్చు. నేను సింపుల్గా చేస్తున్నాను. చిటికెడు పసుపు వేసుకుందాము. వేసుకొని కలుపుకోవాలి. కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఏ కప్పుతో సేమియా తీసుకున్నామో అదే కప్పుతో నీళ్ళు పోసుకోవాలి. 1 కప్పు సేమియాకి 1.5 నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. 1 కప్పు పావు వేసుకుంటే సరిపోతాయి నీళ్ళు. ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసుకుందాము. కలుపుకొని మూత పెట్టుకుందాం. వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకుందాము. నీళ్ళు మరుగుతున్నాయి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న సేమియా వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి.
4 నిమిషాల తర్వాత చూసుకోవాలి. ఒకసారి కలుపుకుందాము. నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి, మంచిగా సేమియా పొడి పొడిగా చక్కగా వచ్చింది. ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాము. సేమియా పులావ్ రెడీ అయింది. ఒక ప్లేట్లోకి తీసుకుందాము. పొడి పొడిగా చాలా బాగా వచ్చింది సేమియా పులావ్. మనం నీళ్ళు పోసే దాన్ని బట్టి ఉంటుంది. నీళ్ళు ఎక్కువ పోస్తే మరి మెత్తగా అయిపోతుంది. నీళ్ళు తక్కువ మంచిగా కరెక్ట్గా పోస్తే మంచిగా పొడి పొడిగా వస్తుంది పులావ్. సేమియా పులావ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.